అందుకే పక్కన పడేసి నీ పాత మొబైల్లో కొత్త సిమ్ వేసి రిమోట్ కి అటాచ్ చేసి ఆ ప్లాస్టర్ తో స్టిక్ చేస్తా, రిమోట్ కనబడినప్పుడు రింగ్ ఇస్తా. ఎలా ఉంది మన ఇన్వెన్షన్? అబ్బా, అక్కని పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వెక్కడికో వెళ్ళిపోయేవాడి బా కదా. ప్రతి మ్యాన్ సక్సెస్ వెనక ఒక షీ ఉంటదంట, కానీ నా వెనక ఈ సీబర్ కట్టమోహన్ ఉంది. అందుకే ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండిపోయాను. మరి సొల్యూషన్ ఏంటి బా? సొల్యూషన్ ఏంటంటే మనకి సక్సెస్ రావట్లేదంటే మన వెనకున్న షీని లెఫ్ట్ లెగ్ తో ఫాస్ట్ తన్ని కొత్త షీని తెచ్చుకోవడమే. నేనున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నారు, లేదంటే చెప్పట్టుకుని ఈదుల్లో తిరిగేవారు. మన ఇన్వెన్షన్ కి దీనికి ఈగో వచ్చినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది. అయినా నేను గొప్ప అవుతుంటే ఎందుకే నీకు అంత కడుపుమంట? సీ దిస్ సో నైస్. నైస్ కాదురా మయోనీస్. లేస్ ప్యాకెట్ లో ఉన్నట్లు ఆ బరులో గాలి ఎక్కువ గుజ్జు తక్కువ. యా 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 10 రూపాయలు బ్యాటరీ వేస్తే పనిచేసే రిమోట్ కి సెల్ తగిలించి సిమ్ వేసావు. దీనికి రీఛార్జ్ ఎవరు చేపిస్తాడు? నీ బాబా. ఇన్వెన్షన్ లో పడి ఎకనామీ మర్చిపోయావా? నువ్వు ఎక్కడికి వెళ్ళకు బా, ఇక్కడే ఉండు. లేదంటే నీ ఇన్వెన్షన్స్ తో ఇన్వెస్టర్స్ కంపెనీకి పెద్ద పెద్ద బొక్కలాడిపోతాయి. అక్కే కరెక్ట్. ప్లాన్ ఫ్లాప్ అవగానే పార్టీ మార్చేసావా ప్లాట్ఫామ్? సైంటిస్ట్ చచ్చిపోయి యారా బిల్డప్ బాబ్జీ చెప్పు. బా ఫంక్షన్ మర్చిపోద్దు, ఫ్యామిలీ మొత్తాన్ని బండ్లో వేసుకొచ్చాయి. ఫ్యామిలీ మొత్తాన్ని బండ్లు వేసుకునే తిరుగుతున్నాను. పెర్ఫార్మెన్స్ లేకపోయినా పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సర్లే, ఇంతకీ ఎప్పుడు ఫంక్షన్? ఎప్పుడేంటి బావా? రేపే. తెలుసు కదా మన ఏర్పాట్లు ఎలా ఉంటాయో. భోజనాలు పెడితే ఎక్కడ వాళ్ళు అక్కడ పడకలేసేయాల్సిందే. అయితే బొంతలట్టుకు వచ్చేస్తాం, భోజనాలు చేసేసి అక్కడ ఎటకారం ఎక్కువ బావకి. నీ బిల్డప్ల కన్నా ఎక్కువేం కాదులేరా. ఫ్లోలో ఉన్నావు, ఫోన్లో ఎందుకులే, ఎదురెదురుగా వేసేసుకుందాం పంచులు. వచ్చాయి. ఎదురు పడితే పంచులు ఉండవు, పంచర్లే. అలాగే ఉంటాను బా. అలాగే బా. ఎదుటోడిని ఎదవని చేస్తే ఎంత ఆనందో కదా బా నీకు. లేదంటే అడిచి బిల్డప్లకు మనం ఎదవలం అయిపోతాం. ఇవ్వచ్చు. ఏంటి ఇప్పుడు ఆ బిల్డప్ ఫ్యామిలీ ఇంటికి ఫంక్షన్ కి వెళ్ళాలా? వెళ్ళాలి రేపే. వాళ్ళ ఇంటికి గానీ ఫంక్షన్ కి వెళ్తే ఫంక్షన్ కి వెళ్ళినట్టు ఉండదు. జ్యువెలరీ షాపులన్నీ కలిసి యాడ్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఓవర్ బిల్డప్. వాళ్ళు ఒంటి నిండా వేసుకునే నగలు కిలోలు, వాళ్ళు కట్టుకునే చీరలు లక్షలు, వాళ్ళు ఇచ్చే బిల్డప్లు అసలు భరించలేం. వాళ్ళ మధ్యన మనం నుంచుంటే అన్నదాన సత్రం ముందర అడుగు తిని వాళ్ళు ఉంటారు. నేను కాదు, మీరు. అంతేగాని పెళ్ళాలి 10 మందిలో పరువుగా నిలబెట్టరు. నువ్వే కదా లాస్ట్ ఎపిసోడ్ లో నీ ల్యాండ్ అమ్మేసి అన్ని కొనేస్తారంటే ఏదో కోడి మొక్క వేసుకుని కోపం వెళ్ళిపోయావు. నీకు దండం పెడతా, ల్యాండ్ కూడా వదిలేరా బాబు. అయినా మనకి మాత్రం ఏం తక్కువ? మనకి బానే ఉన్నాయి కదా బంగారాలు, అవి వేసుకుని వెళ్దాం. మనం జస్ట్ బట్టలు బంగారాలే వేసుకొని వెళ్తాం, వాళ్ళు బట్టలే బంగారాలతో నేయించుకుంటారు. ఓ, అయితే మన గోల్డ్ వెయిట్ బాగా వీక్ అనమాట. ఏడు చేస్తే ఎక్కువ అవుద్ది. ఎవరు యాడ్ చేస్తారు? మీరా? రండి కొండవెందుకు, అరువు తెచ్చుకుంటే సరిపోద్ది. ఎవరి దగ్గర ఒకసారి అటు చూడు. మా ఆయన పంపిన డబ్బులతో మొన్ననే 9 వారాల నగలు చేయించా. 9? ఏడే కదా, ఇంకా 2 ఎక్కడి నుంచి వచ్చాయి? నవగ్రహాలు నవరత్నాలని కొత్త కాన్సెప్ట్ పెట్టి స్టోన్ కొసెట్టి చేయించా మా ఊళ్ళో. చిచ్చి, దాని దగ్గర కరువులో ఏడ్చి చెరువులో అన్న దూకుతా గానీ ఆ పక్కింటి దాన్ని అరవడికి పరువు మాత్రం పోగొట్టుకోదు. ఎంత డబ్బున్నా టీ పళ్ళు పంచదారులు సిగ్గు లేకుండా డబ్బాలు పట్టుపోయిందని తెరేటే పరువు. అన్నున్నాయని చెప్పి మన సరుకులన్నీ పట్టుకోలే. దాన్నే లౌక్యం అంటారు. అయినా పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర వస్తువులు అరువడి చేసుకోవడం, వాటిని అరగొట్టిచ్చేయడం ఆడవాళ్ళకి అనాథగా వస్తున్న ఆచారమే. అలాంటి ఆచారాల్ని సాంప్రదాయాల్ని మనం కూడా కాపాడాలి. అలాగే చూడకూడదు. వాడేడివే. బాగా చెప్పింది కరెక్టే. సూపర్ మార్కెట్ కి వెళ్ళి కొన్నట్టు సరుకులన్నీ ఎంత దర్జాగా దొబ్బేసింది. మనం కూడా వాడకం మొదలెట్టాలి. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.